6వ తరగతి పాఠ్యాంశం తెలుగు పాఠ్యాంశం అభినందన. దీన్ని ఈ అభినందన అనే పాఠ్యాంశాన్ని శేషం లక్ష్మీనారాయణాచార్య రాయడం జరిగింది. అభినందన అంటే మెచ్చుకోవడం. మనము ఎవరినైనా కానీ ఒక పని చేస్తే మెచ్చుకుంటాం, అభినందిస్తాం. అదే ఈ పాఠ్యాంశం అభినందన. శేషం లక్ష్మీనారాయణాచార్య కాలం జననం 15/4/1947, మరణం 17/5/1998. ఈ అభినందన అనేటటువంటి పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం. ఇక్కడ చూడండి పిల్లలు, బొమ్మను చూడండి, ఆలోచించండి, మాట్లాడండి. పై బొమ్మలో ఏం జరుగుతున్నది? పై బొమ్మలో ఏం జరుగుతున్నది? ర్యాలీ తీస్తున్నారు పిల్లలు. ఇక్కడ పిల్లలు ఏమని నినాదాలు ఇస్తున్నారు? సైనికులకు వందనాలు, హాలికులకు వందనాలు, జై జవాన్ జై కిసాన్. జై జవాన్ అని ఎందుకు అంటున్నారు? జై జవాన్ అన్ని ఎందుకు అంటున్నారు అంటే, జవాను అంటే సైనికుడు, అతడు మన దేశాన్ని రక్షిస్తున్నాడు కాబట్టి జై జవాన్ అని అంటున్నారు. జవాన్ దేశానికి సేవ చేస్తాడు కదా, ఇతని వల్లే దేశం కోసం పాటు పడేవాళ్ళు ఎవరు? పిల్లలు విన్నారా క్వశ్చన్స్? పాటు పడేవాళ్ళు ఎవరు అంటే రైతులు. ఎందుకంటే మనందరికీ తిండిని పెడుతున్నాను కాబట్టి. పాఠ్యభాగ వివరాలు. ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది. గేయం అంటే పాడుకోవడానికి వీలుగా ఉంటుంది. ఈ అభినందన అనేటటువంటి పాఠ్యాంశం స్వర భారతి అనే గేయ సంకలనం నుండి తీసుకోబడింది. ఇక మనము కవి గురించి తెలుసుకోవాల్సినటువంటి విషయాలు ఏమిటంటే, శేషం లక్ష్మీనారాయణాచార్య సొంత ఊరు కరీంనగర్ జిల్లాలోని నగ్నూర్. అతని యొక్క తల్లిదండ్రులు కనకమ్మ, నరహరి స్వామి. ఈయన చాలా కాలం రంగారెడ్డి జిల్లాలో తెలుగు భాష ఉపాధ్యాయునిగా పనిచేయడం జరిగింది. ఈయన అనేక పద్యాలు రాశాడు, వచనాలు రాశాడు, గేయ కవితలు కూడా రచించాడు. అవి వివిధ పత్రికల్లో ప్రచురించబడ్డాయి. టీవీ, రేడియోలో కూడా అతని యొక్క కవితలు ప్రసారమయ్యాయి. అనేక మంది శ్రోతలను ఆకట్టుకున్నాయి. అంటే అనేక మంది శ్రోతల చేత కూడా ఆకర్షించబడ్డాయి. ఈయన రాసిన విమర్శన వ్యాసాలు దక్షిణ భారత హిందీ ప్రచార సభ వారి స్రవంతి పత్రికలో ప్రచురించబడ్డాయి. మరి ఈ శేషం లక్ష్మీనారాయణాచార్యకు లలిత మనోహరమైన దైవభక్తి, దేశభక్తి గేయాలను రాయడంలో ఈయన అందవేసిన చేయి. మన కవి గురించి చెప్పుకున్నాం కదా పిల్లలు. ఇప్పుడు ప్రవేశిక. ప్రవేశిక అంటే మన పాఠ్యాంశంలోని అంశాన్ని గ్రహించడానికి, అంటే తెలుసుకోవడానికి, ఏ విషయాలు బోధిస్తున్నామో తెలుసుకోవడానికి ఈ ప్రవేశికను ముందు చేర్చడం జరిగింది. మరి దేశానికి వెన్నెముక ఎవరు? రైతు. దేశాన్ని కంటికి రెప్పలా కాపాడే వాళ్ళు ఎవరు? సైనికులు. మరి ఆ రైతు సైనికులు లేకపోతే దేశ ప్రజలకు తిండి, మరి దేశానికి రక్షణ కూడా ఉండదు. దేశం కోసం వాళ్ళిద్దరు పడే శ్రమను వర్ణించడానికి ఎన్ని మాటలైనా మనకు చాలా సరిపోవు. అందుకే లాల్ బహదూర్ శాస్త్రి అంటే మన 2వ ప్రధానమంత్రి ఏమన్నాడంటే ఒక నినాదాన్ని ఇచ్చాడు, జై జవాన్ జై కిసాన్. జవాన్ అంటే సైనికుడు, కిసాన్ అంటే రైతు. అదే భావనను మనకి ఈ పాఠ్యాంశంలో ప్రతిబింబింప చేస్తూ రచయిత ఈ శేషం లక్ష్మీనారాయణాచార్య మరి సరళమైన పదాలతో వారిని ఎట్లా అభినందించాలో మనం ఈ పాఠం చదివి తెలుసుకుందాం. పిల్లలు చూడండి, ఈ గేయము ఏ విధంగా
ఉన్నతం అంటే పాడుకోవడానికి అనుకూలంగా ఉంటుంది. వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే శ్రమదాచని హానికులకు తలవంచని సైనికులకు భరతమాత పురోగతికి ప్రాతిపదికలకు గనులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే పుడమి తల్లి పులకింపగ రుధిరం శ్రేయము కాగా పసిడిని పండించునట్టి ప్రగతి మార్గదర్శకులకు వందనాలు వందనాలు అభినందన చందనాలివే మా అభినందన చందనాలివే. పిల్లలు దేని చదవడం నేర్చుకున్నారు కదా. వందనాలు అంటే నమస్కారాలు అని అర్థం. మరి ఎవరికి వందనాలు చేయాలి? ఈ పాఠ్యాంశం లోపల రైతులు సైనికులు కాబట్టి మనం వాళ్ళకు నమస్కరించాలి. అభినందన చందనాలివే అన్నాడు. అభినందన అంటే మెచ్చుకోవడం. మరి చందనం చందనం ఎలా ఉంటుంది? చల్లగా ఉంటుంది. కాబట్టి ఈ చల్లగా ఉండేటటువంటి ఈ చందనాన్ని అంటే మనము వాళ్ళను అభినందించాలి. మా అభినందన చందనాలివే అన్నాడు. ఇక్కడ మెచ్చుకోవడం అనే చల్లని చందనాలను వాళ్ళకు మనము సమర్పిస్తున్నాము. ఎవరికి? రైతులకు సైనికులకు. శ్రమదాచని హానికులకు తెలవంచని సైనికులకు. శ్రమదాచని మరి శ్రమను దాచిపెట్టనటువంటి హానికులు అంటే ఎవరంటే రైతులు. తల వంచని సైనికులు మరి తలను వంచనటువంటి ఆ సైనికులకు అంటే ఆ జవాన్లకు. భరతమాత పురోగతికి మన భారతదేశం అభివృద్ధి చెందడానికి ప్రాతిపదికలు అంటే గుర్తులు మూలాలైనటువంటి గనులకు అంటే గొప్ప వాళ్ళకు వందనాలు అంటే నమస్కారాలు. పుడమి తల్లి పులకింపగ రుధిరం సేరము కాగా. పుడమి అంటే భూమి. పుడమి అంటే భూమి. ఈ నేల తల్లి పులకింపగా అంటే సంతోషపడేటట్టుగా. రుధిరం సేరము కాగా. రుధిరం అంటే రక్తము. సేరము కాగా అంటే చెమట రూపంలో కాగా. ఎవరు? రైతులకు. పసిడిని పండించునట్టి. పసిడి అంటే బంగారం. ఆ బంగారాన్ని పండించేటటువంటి అంటే బంగారం అటువంటి పంట పండించేటటువంటి ప్రగతి మార్గదర్శకులకు. ప్రగతి అంటే అభివృద్ధి. మార్గదర్శకులకు అంటే ఇక్కడ మార్గాన్ని చూపెట్టేటటువంటి అంటే డైరెక్టర్స్ అన్నట్టు. వాళ్ళందరికీ కూడా వందనాలు అంటే మన యొక్క దేశాభివృద్ధికి మూలాలైన ఈ గొప్ప వాళ్లకు వందనాలు అని చెప్పడం జరిగింది. నెక్స్ట్ తర్వాత క్లాస్లో నేర్చుకుందాం పిల్లలు.